నమస్తే, నేను పూర్ణ. వెల్కమ్ టు తెలుగు హోమ్ గార్డెనర్. ఈ వీడియో వచ్చేసి ఈరోజు మా ఇంట్లో కొబ్బరి చెట్టుకి కొన్ని కొబ్బరికాయలు హార్వెస్టింగ్ అండి. ఈ చెట్టు వచ్చేసి నేను 4 ఇయర్స్ బ్యాక్ మా ఫ్రంట్ యార్డ్ గార్డెన్ లాన్లో ఈ చెట్టు అయితే పెట్టాను. నియర్లీ మేము ఈ ఇల్లు కొన్న స్టార్టింగ్లో ఈ చెట్టు పెట్టాము. ఈ చెట్టు పెట్టేటప్పుడు ఏదో ఊరికే పెట్టానండి, కాయలు వస్తాయో లేదో తర్వాత సంగతి. నర్సరీలో తెచ్చి పెట్టాను. కొబ్బరి చెట్టు నాకు చాలా ఇష్టము. ఇంటి ముందు కొబ్బరి చెట్టు ఉంటే చాలా బాగుంటుంది అని చెప్పి ఇల్లు కొన్న కొత్తలో ఈ చెట్టు అయితే కొనుక్కొచ్చి పెట్టాను. కరెక్ట్గా పెట్టిన 3 ఇయర్స్కి ఒకరోజు మొక్కకి వాటరింగ్ చేస్తుండి ఒక మొగ్గ చూశానండి. అంటే అదే ఫస్ట్ టైం నేను కొబ్బరి చెట్టుకి మొగ్గలు అలా వస్తాయి, అది స్ప్లిట్ అయ్యాక దాంట్లో నుంచి పిందెలు ఉంటాయి అనేసి తెలియదు నాకు. అది చూసేసరికి చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. 1 ఇయర్ నుంచి మేము ఈ చెట్టుకి కొబ్బరికాయలు హార్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఫ్రూట్ పీల్స్ అన్నీ సోక్ చేసి నైట్ అంతా పెట్టేస్తాను. మార్నింగ్ ఫిల్టర్ చేసి ఆ వాటర్ అయితే ఈ చెట్టుకి కంపల్సరీ ఇస్తానండి. రోజు ఈ మొక్కకి ఇస్తాను. ఇంకా ఎక్కువ కాయలు వచ్చేవి. ఇవి చిన్నగా పిందె స్టేజ్లో ఉన్నప్పటి నుంచే ఉడతలైతే కొట్టేస్తూ ఉంటాయి. అందుకని చెట్టు కింద పిందెలు చాలా పడిపోతుంటాయి. ఎప్పుడు ఉడతలు ఆ పిందెలు ఉంచవండి. సో ఆ పిందెలు అలా రాలిపోగా మనకు మిగిలిన కాయలు ఇవి. ఒక 3-4 వీక్స్ బ్యాక్ కూడా హార్వెస్ట్ చేసాము. మళ్ళీ ఇప్పుడు ఇంకా చాలా పిందెలు ఉన్నాయి. ఇంకా టైం పడుతుందండి సార్ నెక్స్ట్ హార్వెస్టింగ్కి. ఈ కాయల్ని చూస్తే చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. నా కష్టమంతా మర్చిపోయినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మార్నింగ్ లేవగానే ఏదో పిల్లలకి మిల్క్ జ్యూస్ ఇచ్చినట్టు ఈ చెట్టుకైతే ఏదో ఒక లిక్విడ్ ఫెర్టిలైజర్ కంపల్సరీ ఇస్తాను. నా చేతులతో పెట్టి పెంచుకున్న మొక్కండి. ఇప్పుడు దీని రిజల్ట్ చూసేసరికి చాలా హ్యాపీ అనిపిస్తుంది. కష్టమంతా మర్చిపోతాము. ఎవరైనా కొబ్బరి చెట్టు పెంచుకోవాలి అనిపిస్తే నర్సరీ నుంచి తెచ్చి పెంచుకోండి. మొక్క పెట్టిన 3 ఇయర్స్కి అయితే కాయలు స్టార్ట్ అవుతాయండి. ఇది నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను.